ఎంత గర్విస్తామంటే మనము చాలా గొప్ప వాళ్ళం. వైజ్ఞానికంగా ఎన్నెన్నో వింత వింత వస్తువులను కనుక్కున్నాం. మన సౌకర్యం కోసం ఎన్నెన్నో ఆవిష్కరింపజేసుకున్నాం. వాటిని చూసి ఎంత గొప్ప వాళ్ళం మీరు, ఎంత తెలివిమంతులం అని. కానీ చిన్నని నువ్వు గింజైన చేయగజాలము. భగవంతుడా, నిజంగా ఒక నువ్వు గింజైనా మాకు చేస్తారు. అసలు చిన్నని నువ్వు గింజైన చేయగజాలము, సర్వలోకముల్ చెల్లుగ చేయుచుండు నిన్ను చింతన చేయము కండ క్రొక్కునన్ కన్నును మిన్నుగానము క్షమించదమదలించి తిట్టెతో సన్నుత సత్కృపా భవన సజ్జన జీవన లోక పవన సజ్జన జీవన లోక పవన. చేస్తున్నావు చిన్న నువ్వు గింజలు, పరమేశ్వరుడు తయారు చేసేటట్టు నువ్వు గింజలు నువ్వు తయారు చేయగలవా? తయారు చేసిన మొలకెత్తగలదా అసలు? ఆయన ఎటువంటి విత్తనాలను తయారు చేస్తాడు? వాటి నుంచి మళ్ళీ అదే చెట్లు వస్తాయి, మళ్ళీ ఆ చెట్లు మళ్ళీ ఆ విత్తనాలు వస్తాయి. పరమేశ్వరుడు ఒకటేసారి చేస్తాడు. ఒక రేడియో నుంచి ఇంకో రేడియో, ఒక టీవీ నుంచి ఇంకో టీవీ, ఒక సెల్ ఫోన్ నుంచి ఇంకో సెల్ ఫోన్ వస్తుందా? కానీ ఒక ఆవు నుంచి ఇంకో ఆవు, ఒక గుర్రం నుంచి ఇంకో గుర్రం, ఒక గాడిద నుంచి ఇంకో గాడిద, ఒక జంతువు నుంచి ఇంకో జంతువు, ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి. పరమేశ్వరుడు సృష్టి అటు ఉంటుంది. కానీ ఈ మైక్ నుంచి ఇంకొక మైక్ ఉంటుంది, ఈ హార్మోన్ నుంచి ఇంకో హార్మోన్ ఉంటుంది. కానీ భగవంతుడు చేసినటువంటి సృష్టిలో ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువు ఉంటుంది. ఆయన ఒకటిసారి తయారు చేస్తాడు. ఒక చెట్టు నుంచి అనేక విత్తనాలు. నిజంగా ఆయన సృష్టి వేరు, మన సృష్టి వేరు. ఆయన సృష్టి లోపల నుంచి డెవలప్ ఉంటుంది. ఒక చిన్న శిశువు వాడు లోపల నుంచి పెరుగుతూ 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 పెద్దవాడవుతాడు. మనం తయారు చేసిన ఎంత తయారవుతాయా? చాలా విస్తృతం పరమేశ్వరుడి సృష్టి. కష్టాలు రాగానే విపరీత తింటాం దేవుడిని. నాకే రావాలి కష్టాలు, వాళ్ళందరూ సుఖంగా లేరా? నాకెందుకు రావాలి కష్టాలు? అసలు ఈ కష్టాల కోసం కాదు, వాళ్ళకి సుఖంగా ఉన్నారనే బాధనే. సుఖంగా వాళ్ళు ఉన్నారు కదా, నాకెందుకు ఈ కష్టాలు రావాలి? కానీ కష్టాలు ఎందుకోసం వస్తున్నాయి? కారణం లేకుండా కాదు. పట్టియున్నట్టి మైలను బాపుటకును, పట్టియున్నట్టి మైలను బాపుటకును, బట్టలను బండపై వెట్టి బాదునట్లు. గుర్తుంచుకోండి, ఈ పద్యం ఎంత బాగా రాశాడు కవి. పట్టియున్నట్టి మైలను బాపుటకును, బట్టలను బండపై వెట్టి బాదునట్లు, పాపముల్ వెతను పెట్టి, పాపముల్ వెతను పెట్టి, దేవుడు తుకును నిన్ను భీతిలకు మనసా, దేవుడు తుకును నిన్ను భీతిలకు మనసా, దేవుడు తుకును నిన్ను భీతిలకు మనసా. ఒక ధార్మికుడైతే అతనే భావిస్తాడు, ఏదో ఉంది నా కర్మఫలం కాబట్టి నాకు ఈ దుఃఖం. ఈ దుఃఖం వెనుక రామసైతం అన్నాడు, గత జన్మలో ఎంత భయంకరమైన దుఃఖాలు, ఎన్ని పాపాలు చేస్తున్నాను, ఈ జన్మలో ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాను లక్ష్మణ అని. కారణం లేకుండా దుఃఖాలు మెడిసిన్. కాబట్టి ఇక్కడ పట్టియున్నట్టి మైలను బాపుటకును, బట్టలను బండపై వెట్టి బాదు
మల్వెదలు పెట్టి దేవుడు తుకును నిన్ను బీదినకు మనసా. దేవుడు ఉతుకుతున్నాడు, నేను ఉతుకుతున్నాడు కాబట్టి ఆ మైలంతో పోలేదు. ఉతికదు కదా, మంచిదే కదా. అట్లనే మురిగిపట్టలేదు మరి దరిద్రమా, పోనీ కదా కష్టాలు రాని కదా. ఆ పాపాలు పోని ఆ దుఃఖంతో మనం ప్రక్షాళన, ఆ దుఃఖాలు వెళ్ళేసినంత మంచి ప్రక్షాళన కాని కదా. మనం ఒక భయం ఇస్తుంది మనం, మరణం అనేది ఎంత వస్తుంది. ఆ మరణ సమయం ఎట్లుంటుందో ఏమో కదా, భయం కదా. కళ్ళు మనకు చచ్చినప్పుడు చూసుకుంటారా, ఆ చచ్చే సమయం వచ్చినప్పుడు చూసుకుంటారా, అంతేనా? అది ఇంతకుముందు ఇప్పుడే గురువారంలో ఇవ్వబంధన మృత్యువును ముక్షీయమామృత. ఇక్కడ వేదభక్తుడు అన్నాడు, పుచ్చపండు ఏ విధంగా తీగ నుంచి దానికదే వెడలిపోతుంది బాగా పక్వమైన తర్వాత, ఆ విధంగా ఈ దేహబంధనం నుంచి తొలగించబడుతున్నాడు. ఎప్పుడో ముందే ఊహించుకున్నాడు, మనం కూడా ఊహించాలి. నిజంగా మరణ సమయం ఎట్లుంటుంది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి దాన్ని ఆలోచన చేయడం, కానీ ఏనాడు ఒకనాడు వస్తుంది ఆ సమయం, ఆ అంతిమ సమయం, ఆ చివరి రోజు, ఆ చివరి శ్వాస మనం ముగించే రోజు. కాబట్టి కవి ఈ విషయం కూడా ఆలోచించినట్టున్నాడు. ఏమన్నాడంటే, గర్భమందున ఎప్పుడు గాచినాడు, గాఢమౌ నిద్రయందును గాచినాడు. భగవంతుడు గర్భమందున ఎప్పుడు గాచినాడు, గాఢమౌ నిద్రయందును గాచినాడు. గర్భంలో ఉన్నప్పుడు మనము ఎట్లా మనల్ని తయారు చేసుకుంటూ అసలు ఏమి మనకు తెలియదు, మనం తయారైపోయింది. అట్లనే గాఢమగు నిద్రలో ఉన్నప్పుడు కూడా మనం ఎక్కడ పోతామో ఎక్కడో తెలియదు. ఆ దేహాన్ని ఆ భూమిలో ఎవరేస్తాం అంతే, గురుకుంటా పడుకుంటాం అంతే. కానీ ఏమైపోయినాం లోపల, అసలు దేహానికి అతీతంగా ఉండిపోయినాం మనం. అసలు ఆ విధంగా ఎట్లా ఉన్నాం అసలు. గర్భమందున ఎప్పుడు గాచినాడు, గాఢమౌ నిద్రయందును గాచినాడు. కావకుండుని మరణము గాంచినప్పుడు, చేరుతనవుడే అని నిన్ను దేర్చు మనసా. కాబట్టి ఆ మరణ సమయంలో కూడా నువ్వేం భయపడవు. కాకపోతే అతని ఆజ్ఞను పాలించి జీవితం అంతా, అతని శాసనమును గౌరవిస్తున్నాడు. చివరి సమయంలో నీ మానవుడు పుణ్యకర్మలు చేయు కాబట్టి చివరి సమయం బాగుంటుంది. చివరి సమయంలో ఆ అబ్దుల్ కలాం సమాప్తమైనట్టుగా మనం ఉండట్లేదు. ఎట్లా ఉంటే అబ్దుల్ కలాం ఆఖరి జీవితం ఎట్లా ఉంది కదా, వేదిక మీద, స్టేజ్ మీద ఆయన మాట్లాడుకుంటూ సమాప్తం అయిపోయాడు. తెలుసా మీకు? అబ్దుల్ కలాం మాట్లాడుతూ పడిపోయింది. అరే ఏమి తెలుసా? ఆ విధంగానే పరమేశ్వరుడు మనల్ని తీసుకెళ్తాడు, అదేం కాదు. కానీ తీసుకొని ఎక్కడికి తీసుకెళ్తారు? మళ్ళీ అదొక బాధ. మనం ఎక్కడికి వెళ్తామో ఏం కాదు. ఇక్కడికి ఇచ్చటికి నిన్ను దేవుడు తెచ్చినప్పుడు ఏం బాధపడదు. ఇచ్చటికి నిన్ను దేవుడు తెచ్చినప్పుడు ఎన్ని సదుపాయములకు మెరుగుదువు గదా. ఇచ్చటికి నిన్ను దేవుడు తెచ్చినప్పుడు నువ్వు ఎచ్చడున్నావో ఏ కదా. ఇచ్చడకు ఉన్నప్పుడు ఉన్నావు, కానీ ఇచ్చడికి నువ్వు రానప్పుడు నువ్వు ఎచ్చడున్నావో తెలియదు. తెలుసా? మన అడ్రస్ చెప్పండి. మీ వయసు ఎంత ఇప్పుడు? 59 సంవత్సరాల పూర్వం మీరు ఎక్కడ ఉన్నారు? మీ అడ్రస్ చెప్పండి. సుదర్శన్ గారు మీ అడ్రస్ చెప్పండి. కొద్దిగా మీ వయసు ఎంత? 59. సుదర్శన్ గారిని అడగాలి, 59 సంవత్సరాల పూర్వము మీరు ఎక్కడ ఉన్నారు?
తెలియదు. అరే అడ్రస్ తెలియదు. 59 సంవత్సరాల పూర్వం మనం వచ్చిన భూమికి వచ్చినాం. మరి అంతకుముందు ఎక్కడ ఉన్నాం అసలు? అరే చాలా ఆశ్చర్యం ఇది, చాలా విచిత్రం. అదే అంటున్నాడు ఇక్కడ కవి, ఇచ్చటికి నిన్ను దేవుడు తెచ్చినప్పుడు ఎన్ని సదుపాయముల కూర్చెమెరుదు కదా. ఎన్ని సదుపాయాలు, నువ్వు నిన్ను ఎంత చక్కగా చూసుకున్నాడు ఆ భగవంతుడు. ఏమో తక్కువేనా నీకు? మళ్ళీ ఇక్కడ నుంచి ఇచ్చటికి పోయిన మరలా చట కూడా. మళ్ళీ కొంచెం వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని బాధపడుతున్నావా? ఏం బాధపడదు. అంతకుముందు ఎక్కడ నుండి నువ్వు ఇక్కడ తెచ్చి నేను సదుపాయంతో నేను చూసుకున్నవాడు మళ్ళీ నిన్ను తీసుకొని పోయేటప్పుడు ఎక్కడికైతే తీసుకుపోయి పోవాలని అనుకుంటున్నాడు అక్కడ బాగా ఉంటుంది. నువ్వేం బాధపడే అవసరం లేదు, అక్కడ బాగా ఉంటాం. ఆయన బాధ్యత మంచి చోటుకు తీసుకెళ్తాడు, ఎందుకంటే మంచి పని చేసినాం కాబట్టి. వింటారా? ప్రాణోత్క్రమణ సమయంలో మనము ఏ జన్మం ఎత్తబోతున్నామో అది కూడా మనకు కనిపిస్తుంది ఆ శరీరం కూడా. వేదాంత దర్శనంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే, ప్రాణోత్క్రమణ సమయంలో నువ్వు గాడిద వైపు పుడుతుంటే ఆ గాడిద బొక్క కూడా కనిపిస్తుంది అక్కడ. ఒక జంతువు శరీరంలోకి వెళ్ళేటుంటే ఆ జంతువు కూడా కనిపిస్తుంది. ఒక మంచి కుటుంబంలోకి వెళ్ళేటుంటే ఆ మంచి కుటుంబం కూడా వస్తుంది అన్నమాట, అది కూడా కనిపిస్తుంది. కాబట్టి మానవు మిత్రులారా, మాతృమూర్తులారా, అట్లా ఆదిపూరి సుమలతరావు గారి ఎన్నో పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాల నుంచి మనం కొన్ని చెప్పుకున్నాం.